మంచి దయ్యం చెట్టు మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. లక్కీ వాళ్ళ ఇంటి పక్కన పాపాయమ్మ అనే ఆవిడ తన కొడుకుతో నివసిస్తూ ఉంటారు. పాపాయమ్మ తన కొడుక్కి వివాహం చేద్దామని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ ఊరి పెద్ద అటువైపే వస్తాడు. పాపాయమ్మ తనకి నమస్కారం పెట్టి ఇలా అంటుంది. సుందరయ్య గారు, మీరెందుకండి ఇక్కడికి వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదా. అదేంటి పాపాయమ్మ అలా అంటావు? అవసరం నాది, నేనే రావాలి కదా. చెప్పండి సుందరయ్య గారు, ఏమిటో నాతో పని? నీతో కాదు పాపాయమ్మ, నీ కొడుకుతో నాకు పనుంది. రేపు ఉదయాన్నే మా ఇంటికి రమ్మను నీ కొడుకుని. సరే అయ్యా. ఈ వయసులో నువ్వు ఇంటి పని చేయడం కష్టం కదా. నీ కొడుక్కి పెళ్లి చేయకూడదు? వచ్చిన నీ కోడలు నీకు సహాయంగా ఉంటుంది కదా. ఈ సంవత్సరం మంచి సంబంధం వస్తే చేస్తా అయ్యా అని చెప్తుంది. మంచి అమ్మాయిని చూసి తన కొడుక్కో వివాహం చేస్తుంది. వచ్చిన కోడలు తనకి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉండడం పక్కింట్లో ఉండే సునంద చూసి పాపాయమ్మతో ఇలా అంటుంది. పాపాయమ్మ, నీ కోడలు బాగా చదువుకుంది కదా. అవును సునంద, నా కొడుక్కే చదువు అవ్వలేదు. నువ్వు ఇలానే కోడలు చెప్పిన మాట వింటే నీ కొడుకును తీసుకొని వేరే కాపురం పెడుతుంది, మరి జాగ్రత్త అని చెప్తుంది. అప్పటి వరకు కోడల్ని మంచిగా చూసుకున్న పాపాయమ్మ చెప్పుడు మాటలు విని ఆ రోజు నుండి కోడలు ఏం చేసినా కసురుకోవడం, కోపం తెచ్చుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు కోడలు సుగుణ, అయ్యో అత్తగారు, నేను ఏం చేసినా మీకు నచ్చడం లేదు. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అత్తమ్మ అని బాధపడుతుంది. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నేను నా కొడుకుతో మాట్లాడుకుంటా అని అంటుంది. దానికి సుగుణ బాధపడుతూ బయటికి వెళ్ళిపోతుంది. ఆరు బయట ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుంటుంది సుగుణ. సుగుణ బాధపడడం చెట్టు మీద ఉన్న మంచి దయ్యం చూస్తుంది. సుగుణ బాధతో తనలో తాను మాట్లాడుకోవడం మొత్తం వింటుంది. విని చెట్టు మీద నుండి కిందకు వచ్చి ఇలా అంటుంది. ఏడవకు సుగుణ, నీకు ఇకపై కష్టాలు ఉండవు అని అంటుంది. దానికి సుగుణ నువ్వు ఎవరు అని అడుగుతుంది. నా పేరు మంచిదయ్యమని తన బాధపడుతుంటే తాను చెట్టు మీద ఉండి విన్న సంగతి సుగుణకి చెప్తుంది. అప్పుడు సుగుణ నువ్వు నాకు సహాయం చేస్తావా అని అడుగుతుంది. దానికి మంచిదయ్యం సరే అంటుంది. నేను మీ అత్తకి బుద్ధి చెప్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపాయమ్మ కోడల మీద చాడీలు చెప్పిన సునంద వాళ్ళ ఇంటికి వెళ్తుంది మంచిదయ్యం. సునంద ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అప్పుడు మంచిదయ్యం తనకి ఉన్న శక్తులతో ఇంట్లో ఉన్న గిన్నెలు సామాన్లు గాల్లోకి లేచేలా చేస్తుంది. అది చూసిన సునంద నోట మాట రాదు. గాల్లో ఇంట్లో వస్తువులు తిరగడం చూసి ఇలా అంటుంది. అయ్యో అయ్యో, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంట్లో ఉన్న వస్తువులు వాటికంతటా అవే గాల్లోకి లేస్తున్నాయేంటి? ఎవరు ఇది చేసేది అని భయంతో గట్టి గట్టిగా అరుస్తుంది. అప్పుడు మంచిదయ్యం సునంద ముందుకి వస్తుంది. మంచిదయ్యంని చూసి సునంద భయపడుతూ ఇలా అంటుంది. నువ్వు ఎవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నన్నేం చెయ్యకు అని భయపడుతూ అంటుంది. నువ్వు పక్కింట్లో ఉండే పాపాయమ్మకి తన కోడలకి మధ్య గొడవలు పెట్టావు. నీ వల్ల పాపాయమ్మ కోడలు ఎంతో బాధపడుతుంది. నువ్వు వెంటనే వెళ్ళి పాపాయమ్మకు నువ్వు చేసిన తప్పు గురించి మొత్తం చెప్పు, అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను అని అంటుంది. మంచిదయ్యం అలా అనగానే సునంద వెంటనే పాపాయమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. నన్ను క్షమించు పాపాయమ్మ, నువ్వు నీ కోడలు ఎంతో ఆనందంగా ఉండడం చూసి నేను తట్టుకోలేకపోయాను. అందుకే నీకు తన గురించి చెడు మాటలు చెప్పి మీ మధ్య గొడవలు పెట్టాను అని తాను చేసిన సంగతి మొత్తం పాపాయమ్మకి చెప్తుంది. అంతా విని పాపాయమ్మ ఇలా అంటుంది. నీకేం పోయే కాలం వచ్చిందే? మా ఆనందం చూడలేక కంట్లో నిప్పులు పోసుకున్నావు. నీ కండ్లు కాకులెత్తుకెళ్ళా. అయినా తప్పు నీదే కాదు, నాది కూడా. నువ్వు చెప్పగానే నా బంగారు కోడల్ని అనుమానించా. మీ కోడలు గురించి చెప్పుడు మాటలు విని తనని చాలా బాధ పెట్టారు. మీకు మీ కోడలు గురించి తెలియదా? ఇకపై మీ కోడల గురించి ఎవరైనా ఏమైనా చెప్తే నమ్మకండి అని అంటుంది. నన్ను క్షమించు కోడలు పిల్ల. సునంద చెప్పినట్టు నువ్వు ఎక్కడ నా కొడుకును నాకు దూరం చేస్తావో అనే భయంతో నీతో అలా ఉన్నా. నాకు నీ మీద పూర్తి నమ్మకం వచ్చింది. మన మధ్య ఇక ఎవ్వరూ గొడవలు పెట్టలేరు అని అంటుంది.
నువ్వు ఇంకోసారి ఇక్కడికి వస్తే నీ సంగతి చెప్తా, పో ఇక్కడి నుండి. అని సునందని అనగానే సునంద వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇకపై నీ కోడల్ని మంచిగా చూసుకో అని మంచి దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి పాపాయమ్మ చెప్పుడు మాటలు వినకుండా కోడలతో ఎంతో సంతోషంగా ఉంటారు. మంచి దయ్యం చెట్టు మీద ఉంటూ ఊర్లో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా వెళ్ళి సహాయం చేస్తుంది. ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తే వినకుండా ఉండాలి, అప్పుడే అందరం సంతోషంగా ఉంటాము. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ, బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను